కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ శాఖ కార్యాలయం ముట్టడికి బీజేపీ ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే హరీష్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనను ఖండించారు. అయితే నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన మహిళలు, యువకులు, గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫారెస్ట్ అధికారులు చేసే దమనకాండకు పోలీసులు వత్తాస పలుకుతూ బీజేపీ నేతలను అరెస్టు చేయడం, పోడు రైతులను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీసులకు ఎమ్మెల్సీ దండే విఠల్ కూడా వత్తాస పలుకుతూ పోడు రైతులను బెదిరించారని ఆరోపించారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుల అనుమతితో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోడు రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఉదయం 9 గంటలకల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోడు రైతులు, ఆదివాసీ నాయకులు, ఏదైతే ఫారెస్ట్ అధికారుల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటవీ కార్యాలయం చేరుకోవాలని పిలుపునివ్వడం జరిగింది నిన్న. దానికి స్పందించి చాలా మంది పోడు రైతులు తయారవుతున్న తరుణంలో పోలీస్ అధికారులు వారిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో పిలిపించి మీరు కాదు పోతే కేసులు అవుతాయి, కేసులు చేస్తామని బెదిరించి వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ దండే విఠల్ గారు కూడా అదే ఫారెస్ట్ అధికారులకు, ఇటు పోలీసుల అధికారులకు వత్తాసు పలుకుతూ ఆయన కూడా ఇది మీరు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ధర్నాకు లేకపోతే ముట్టడికి స్పందిస్తే మీకు మీ మీద కేసులు అయితే మీకు ఇబ్బందులు తప్పవు అనే రీతిలో, అంటే తానా అంటే తందానా అనాలి. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తే పోలీసులు అదే చేయాలి, దాని కాంగ్రెస్ నాయకులు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. మరి ఇంత శ్రద్ధ ఈ సమస్య మీద ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది. ఇటుకలపాడులో మేము సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించమన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఇటుకలపాడు పోతే వాళ్ళు మీకు చెప్పుల దండ వేయడానికి రెడీ ఉన్నారు. మీకు అర్థమైతలేదా? వాళ్ళకి ఇవాళ బతుకు తెరువు లేక మొత్తం ఇవాళ ఇటుకలపాడు గ్రామం పూర్తిగా అక్కడ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకు కనీసం అక్కడ నిలువ నీడలేని పరిస్థితి. వాళ్ళందరూ బయటికి తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ పరిస్థితి కొన్ని గ్రామాలకు తరలించే క్రమంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం పలుకుతా ఉంటే వారికి వత్తాసు పలకడం కాంగ్రెస్